సిక్స్ జేవిఆర్ తక్కువ ధరలకే కాదు నాణ్యతకు కూడా మరో పేరు इंडिया's नंबर 1 ब्रांड 6 JVR। क्या पानी में भीग रहे पानी बहुत पड़ रहा है बेटा और हमें मांग के खाते తెలుగు రాదా నీకు తెలుగు రాదు కదా తెలుగు రాదా ఎప్పుడు వచ్చింది వరద ఇది ఏ టైం కి వచ్చింది ఈ బేస్తారం 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 పాము పుట్టింది ఇంకా మా కొడుకుకి ఎవరు లేదు ఆయన కమ్మర్కి హడ్డీ తుడిగితో काम नहीं करता मैं मांग के लाके खाती भाई అంటే మధ్యాహ్నం వచ్చిందా సాయంత్రం వచ్చిందా పొద్దుగాల వచ్చి ఆ టైం మీరు ఏం చేస్తారు నేను అడుకొని తింటా అడుకొని ఏం పని ఇదేనా మీ ఇల్లు ఇదే మొత్తం డ్యామేజ్ అయిపోయింది ఒకసారి లోపల చూద్దా ఇదంతా మొత్తం డ్యామేజ్ అయిపోయిందా ఇది మాదే ఇది మొత్తం వరద నిండిపోయింది ఏ కుర్చీ ఈడ పంట జగాలేదు నాకు ఏం లేదు ఇలా పండుకుంటానే మొత్తం ఇల్లంతా నీళ్ళే అందరూ సార్ లోపలండి ఏం కాలనీ ఇది ఏం కాలనీ అంటారు ఇదంతా బతుకమ్ముకుంటా అంటారు సార్ ఇది మొత్తం మునిగిపోయిందా మునిగిపోయింది మొత్తం బతుకమ్ముకుంటా మొత్తం ఎప్పుడన్నా ఎప్పుడన్నా వచ్చిందా వరద ఇట్లా నెక్స్ట్ ఇయర్ కూడా వచ్చింది ఇన్ని సంవత్సరాల నుంచి ఎప్పుడన్నా వచ్చిందా ఇంత పెద్ద వరద ఫస్ట్ టైం ఇది फर्स्ट टाइम अब से अब यहाँ है बेटा मैं छोटी सी जब आया इतना पानी अब नहीं आया చిన్నప్పుడు వచ్చింది ఇప్పుడు దాకా రాలేదు ఇప్పుడు వచ్చింది చూడు ఎవరన్నా నాయకులు వచ్చిరా మరి మీ దగ్గర ఏమన్నా పైసలు లాంటివి ఏమన్నా సాయం చేసి ఒక గింత సంచి బియ్యం ఏమి ఇవ్వలేదు నేను అనుకుని తింటా నేను సుఖారాం మసీద్లో పోయి కూర్చుంటా మీ బతుకమ్మ కుండకి ఎవరైనా వచ్చిరా నాయకులు ఎవరైనా ఏమైనా పైసలు ఇచ్చిపోయిరా లీడర్లు ఎవరు कोनी है एक चावल की थैली लाके देखे गए ఎవరు ఇచ్చిరా ఇస్లాంపూర్ వచ్చిపోయింది తప్ప లీడర్లు ఎవరు రా నూనె లేదు అందులో ఇంకా ఏం లేదు పప్పు బిప్పు ఏం లేకుంటే కొంత బియ్యం ఇచ్చిపోయినాడు చాయ్ పత్తిక పొడవుతుంది గవర్నమెంట్ కి ఏమైనా చెప్పాలనుకుంటురా మీకు ఏమైనా నష్టపరిహారం లాంటిది ఏమైనా ఇవ్వాలనుకుంటురా ఈయనే మాకు ఏడన్నా చూపి నాకు జాగా ఇది మా కోడలి కదా ఇది మా కోడలు ఉంటుంది ఇది కోడలు కదా ఏడన్నా చూపించి నాకు ఈడ కట్టి నా కొడుకు నేను ఉంటా నా కొడుకు ఏమైనా పని చేయడు ఇది దాన్ని నడుపు ఇది ఉండే కదా అన్ని ఐటమ్స్ ఉన్నాయి 5 కిలోల రైస్ ఉంది లీటర్ ఆయిల్ ప్యాకెట్ ఉంటది ఉప్పు పప్పు పసుపు కారం సబ్బు మీకు ఏం కావాలో అన్ని ఉంటది మీరు 3 రోజులు కూలికి పోయి దాదాపు 700-800 రూపాయల సామాన్లు నిన్న ఇచ్చిరా అట్లా కాదు ఇప్పుడు ఇన్నేళ్ళు ఉన్నారు కదా ఎప్పుడన్నా ఇంత పెద్ద వరద వచ్చిందా రాలేదు ఎప్పుడు రాలేదు ఇప్పుడు నష్టపోయి ఉంటున్నాం చాలా నష్టపోయినాము ఏ కాలనీ అంటారు కాలనీ ఈ బతుకమ్మకుంటా కామారెడ్డి 2 రోజులు అవుతుంది కదా వరద వచ్చి ఎవరు రాలేరు ఇంతవరకు నిన్న ఎవరు సాయం అందించిపోతే అవి వండుకొని తింటున్నాం ఎమ్మెల్యేలు నాయకులు ఎవరు రాలే ఏ ఎమ్మెల్యే రాలే నాయకులు రాలే తినదాలని అన్నం ఇచ్చిండ్రు చేతిలో పెట్టిండ్రు పోయిండ్రు సార్ ఏమి ఇవ్వలేదు సార్ ఏమి ఇవ్వలేదు ఎవరికి ఇవ్వలేదు ఏమి ఇవ్వలేదు మరి గవర్నమెంట్ ఏం చేస్తుంది సార్ మాకు పట్టకాయలు ఇస్తే దయచేసి రేవంత్ అన్న అందరికి సహకారం ఇచ్చి మంచిగా సహకారం ఇచ్చి మా పట్ట కాయిదాలు మాకు ఇచ్చి ఏదన్నా ఇవ్వాలి ఇల్లు మీదంతా సామాన్లు ఉన్నోళ్ళకి ఇల్లు కట్టిస్తుండ్రు సార్ లోపలికి రాండి సార్ మీకు అర్థమవుతుంది మరి 5 లక్షలు ఇచ్చి గరీబ్ వాళ్ళకి ఇవ్వాలి కదా ఉన్నోళ్ళకి ఇక్కడేనా అక్కడికి వెళ్ళి వరద వచ్చింది ఇక్కడికి వెళ్ళి వరద వచ్చింది ఇదేనా మీ ఇల్లు ఇక్కడ ఉన్న ఘోరంగా ఉంది సార్ ప్రభుత్వానికి ఇవన్నీ కనిపిస్తలేవంటావా మైపల్లన్న మరి చెప్పాలి మీరు ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చింది కదా రేవంత్ రెడ్డి రాలేడు ఎక్కడ వచ్చిపోయిండో తెలియదు ఇంటి దగ్గరకు రాలేదు మాకు ఏ సాయం అందలేదు నిన్న ఎవరో తుర్కోలు వచ్చి 5 కిలోల బియ్యం నూనె ప్యాకెట్ ఇస్తే అవే వండుకొని తింటున్నాం ఇప్పుడు మా పరిస్థితి ఇల్లు మొత్తం ఇదే ఇల్లు బాగా డ్యామేజ్ చాలా దారుణమైన విజువల్స్ అసలు
విషాదకరమైన విషయాలు. ఇప్పుడు మానవతావాదులు ఖచ్చితంగా ఇట్లాంటి పేదలను ఆదుకోవాలి. వేరే వాళ్ళ ఇంట్లో పోయి వండుకున్నాము. వేరే వాళ్ళ ఇంట్లో పోయి వండుకున్నాము. చాలా దారుణంగా ఇవాళ వచ్చినాము మేము వీటికి వచ్చి ఆడ వండుకొని తింటున్నాం. ఏం చేద్దాం? ఇదంతా నీళ్లు నిండిందా? ఫుల్ వాటర్ సార్, మొత్తం ఇల్లంతా వాటర్, అవన్నీ నానిపోయినాయి మొత్తం. ఇదేనా మీ ఇల్లు? ఇదే సార్. ఇక్కడ ఏ టైంలో వచ్చింది వరద? మార్నింగ్ నుంచి మొత్తం. మార్నింగ్ నుంచే. ఓకే, మరి పిల్లల్ని తీసుకొని చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, ఎక్కడ ఉన్నారు మీరు? డాడీ ఉన్నాడు, నేను బయటకి వెళ్ళిపోయినా సార్. ఇదంతా నీళ్ళు వచ్చేసినాయి ఇంట్లోకి, సామాన్లన్నీ ఖరాబ్ అయినట్టు. అన్ని ఖరాబ్ అయిపోయి ఎవరైనా వచ్చిరా తల్లి, నాయకులు లీడర్లు ఎవరైనా ఏమన్నా సాయం చేసిరా? లేదు సార్, డాడీ ఒక్కడే ఉన్నాడు అక్కడ. సో ఇదంతా ఎఫెక్టెడ్ ఏరియా అయిపోయింది, డ్యామేజ్ అయిపోయింది. చాలా దారుణమైందమ్మా. ఇంట్లో మొత్తం బురదుందా? మేము ఇద్దరం పోతాం, ఇద్దరు ఉండండి. మొత్తం పోయి పక్క ఇంత ఇరుకిరుకుంది. ఏం పేరు మీ పేరు? నాగమణి. ఇల్లు మీదే? నాది. ఇంట్లో సామాన్లు మొత్తం ఖరాబ్ అయినాయా? మొత్తం ఖరాబ్ అయినాయి. ఆ పక్క ఇంట్లో ఉన్నాం. ఎప్పుడన్నా వచ్చిందా వరద? అంటే సరే ఎప్పుడు రాలేదు అంతగానో. ఓకే, ఈసారి మా పిల్లలు ఉన్నారు పక్క ఇంట్లో. ఎవరైనా నాయకులు వచ్చిరా? మరి 2-3 రోజులు అవుతుంది కదా వరద వచ్చి. ఎవరైనా నాయకులు వచ్చి ఏమైనా పైసలు ఇచ్చుడు ఏమన్నా? ఏం లేదు సార్, ఏం లేదు. కనీసం మీ గల్లీకి ఎవరు రాలే? రాలేదు, లోకల్ ఎమ్మెల్యేలు లీడర్లు ఎవరు రాలే? రాలేదు. ఏం చెప్తున్నారు మీరు? ప్రభుత్వానికి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఇదే మా ఇది కట్టిపియాలని అంటున్నాం. ఏం చెప్తుంటే మాకు ఏదేం లేదు. మాతడ తిందామంటే తిండికి లేదు, ఏం లేవు. కనీసం ఇదన్నా ఇట్లా మంచి గట్టిస్తే బాగుంటుంది అని చూస్తున్నాం. గవర్నమెంట్ మాకు కిరాయి కట్టే అంత సోమతి ఉడకలేదు. మాకు హైదరాబాద్ నుంచి ఫౌండేషన్ వాళ్ళు వచ్చారు సార్, వాళ్ళు కొంచెం రైస్ గిట్లా ఇస్తారు, తీసుకోండి. ఆ ఫంక్షన్ హాల్ కాడికి రండి ఒక 10 నిమిషాల తర్వాత. ఏం పేరు మీ పేరు? గంగారాం సార్. గంగారాం గారు, చెప్పండి సార్. ఏంటా మీకు ఇంట్లో కూడా వరదలు వచ్చినా? వచ్చినాయి సార్. ఏ ఏరియా ఇది? ఏం పేరు ఇది? బతుకమ్మకుంట. బతుకమ్మకుంట. ఈ బతుకమ్మకుంట కాలనీ మొత్తం మునిగిందా? మొత్తం మునిగింది సార్. ఓకే, ఎప్పుడన్నా ఉండేనా ఇలాంటి వరద ప్రభావితం ఎప్పుడన్నా జరిగింది ఇట్లా? ఇంట్లోకైతే ఎప్పుడు రాలేదు సార్, బయట దాకా వస్తుండే కానీ ఇంట్లోకైతే ఇదే ఫస్ట్ టైం సార్ రావడం. దాదాపు సుమారు ఎన్ని ఇంచులు ఎన్ని ఫీట్లు వచ్చింది? ఇక్కడ వచ్చింది సార్, లోపల ఇక్కడ వచ్చింది. ఈ చిన్న చిన్న సామాన్లు అన్ని తడిసిపోయినాయి. చిన్న చిన్న సామాన్లు. ఏం చెప్తారు? ఎవరైనా వచ్చిరా? నాయకులు లీడర్లు ఎవరైనా వచ్చిరా మీ దగ్గరికి? బీజేపీ ఎమ్మెల్యే ఉండగా ఇక్కడ ఏ పార్టీ వాళ్ళు రాలేదు? అంతే. ఏ పార్టీ ఏ వాళ్ళు రాలేదు. ప్రభుత్వం నుంచి కూడా ఎవ్వరు రాలేదు సహకరించి ఇప్పటిదాకా. మీరు వచ్చిందే, నిన్న టీవీ 9 వాళ్ళు వచ్చిర్రు, వాళ్ళు తీసుకొని పోయారు మాకు, అంతేగాని చూసిపోయిన వాళ్ళు ఉన్నారు కానీ సానుభూతి పొట్టలు చూపిస్తారు కానీ మరి ఏముంది ఏం పరిస్థితి అని ఓళ్ళు గ్రహించలేరు. దాదాపు ఇది 50 సంవత్సరాలు. ఎన్ని కుటుంబాలు ఉంటాయి ఈ కాలనీలో? ఎన్ని నష్టపోయి ఉంటాయి? ఎన్ని కుటుంబాలు ఇబ్బందులు పడ్డాయి? ఇప్పుడు దాదాపు అంటే ఒక 600 కుటుంబాలు నష్టపోయినాయి సార్. 600 కుటుంబాలు? 600 మొత్తం 1200 ఉన్నాయి. 600 కుటుంబాలు అయితే మొత్తం. ఎప్పుడన్నా జరిగిందా ఇట్లా వరద? దీంతో మూడోసారి. 50 ఏళ్ళ మూడోసారి ఇది. 50 ఏళ్ళ మూడోసారి ఇది. కానీ ఇంత ఘోరంగా వస్తానే ఊహించలేదు. నాయకులు అయితే వస్తలేదు, ఎవ్వరు అచ్చుడు లేదు. పైసలు ఇచ్చుడు మాకు సంబంధం ఏమున్నది? మాకు పైసలు కానీ మాకు సానుభూతి చూపించిన సార్. ఇప్పుడు మీరు వచ్చిర్రు, మాకేమున్నది అనేది మీరు చూస్తుర్రు, మీరు గ్రహిస్తుర్రు. ఇంటింటికి తిరిగి ఇదే ఏం చెప్తారు? ఇప్పుడు 3-4 రోజులు అయింది, ముఖ్యమంత్రి ఏమో పైన వచ్చి చూసిపోయిండు. ఇప్పటి వరకు ముఖ్యమంత్రి వస్తలేడు, మంత్రులు వస్తలేదు. ఏం చెప్తారు మీరు? ఇలా రాజకీయంలో ఇష్యూ చేసాడు అవసరం లేదు కదా సార్. ఇప్పుడు మేము రాజకీయం నుంచి కొడతలేం. రాజకీయం అస్సలు ఉంటుంది, పోతూనే ఉంటుంది. ప్రభుత్వాలు మారుతుంటాయి. మా బతుకులు ఎట్లా? దాదాపు మేము 50 ఏళ్ళే, 50 ఏళ్ళ నుంచి మా బతుకులు ఎట్లా? మేము ఉన్నాం అంటే ఓటింగ్కి మీరు చూస్తుర్రు, మనం గ్రహిస్తుర్రు. మరి ఓటింగ్ అయిన తర్వాత మనం మర్చిపోతుర్రు.